నేను డాక్టర్ హారిక సుర్పునేని, డైరెక్టర్ డాక్టర్ హారిక ENT కేర్ హాస్పిటల్స్ హైదరాబాద్. ఈరోజు మనం ఇప్పటివరకు చేసిన వీడియోస్లో మీకున్న క్వశ్చన్స్ని, డౌట్స్ని #AskDrHarika అని టైప్ చేసి మాకు పంపిస్తే వాటన్నిటికీ మేము సమాధానం చెప్తాము. మేడం, నాకు 20 years, నాకు 2 yearsలో పెయిన్ ఉంది. 6 months నుంచి సౌండ్ కూడా వస్తుంది. సిటీ స్కాన్ తీపిచ్చాము, నార్మల్ వచ్చింది. ఇయరింగ్ టెస్ట్ చేపిస్తే నార్మల్ ఇయరింగ్ లాస్ ఉంది. సో టాబ్లెట్స్ వాడితే తగ్గడం లేదు, ఏం చేయాలి? సో చెవిలో ఎప్పుడైతే సౌండ్ వస్తూ ఉంటుందో దానివల్ల డిస్కంఫర్ట్, పెయిన్ ఎప్పుడైతే వస్తూ ఉంటుందో ఫస్ట్ మీరు ఎలాగూ బేసిక్ టెస్ట్లు ఎలాగూ చేంజ్ చేసుకున్నారు కాబట్టి, అంటే సిటీ స్కాన్ కానివ్వండి, హియరింగ్ టెస్ట్ కానివ్వండి, ఇవన్నీ చేయించుకున్నారు, అవి నార్మలే ఉన్నాయి అంటున్నారు. ఇలా ఎప్పుడైతే ఇవన్నీ నార్మల్ ఉంటాయో సో అండర్లయింగ్ కాజెస్ అనేవి కొన్నిసార్లు ఏమీ లేకుండా కూడా మీకు టినిటస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ చెవిలో సౌండ్ని టినిటస్ అని అంటాం. అండర్లైన్ కాజ్ ఏం లేకుండా ఎప్పుడైతే టినిటస్ వస్తూ ఉంటుందో ఇంకొక టెస్ట్ ఏం చేయించుకోవచ్చు అంటే టినిటోగ్రామ్ అని, ఎంత సౌండ్లో ఎంత వాల్యూమ్ మీకు టినిటస్ అనేది వస్తుంది అనేది ఒకసారి చేయించుకుని దాన్ని బట్టి టినిటస్ రీట్రైనింగ్ థెరపీ అనే ఒక థెరపీ ఉంటుంది. దాంట్లో ఏం చేస్తాము అంటే మన బ్రెయిన్ని ఆ సౌండ్కి అలవాటు చేస్తామన్నమాట. ఆ సౌండ్ ఎన్ని మందులు వాడినా కూడా మీకు అలానే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సో దాన్ని అలవాటు ఎలా చేసుకోవాలి అనేది ఈ టినిటస్ రీట్రైనింగ్ థెరపీలో నేర్పిస్తారు. సో ఈ థెరపీ ద్వారా మీకు సౌండ్ వచ్చినా కూడా మీ బ్రెయిన్ దాన్ని డిటెక్ట్ చేయదు. సో దాంతో మీరు దాన్ని మీరు ఆ సౌండ్ తోటి అంత డిస్టర్బ్ అవ్వకుండా ఉంటారు. అది మీకు నార్మల్ లాగా అలవాటు అయిపోతుంది. సో యూజువలీ ఈ టినిటస్ ఎప్పుడైతే అండర్లైన్ రీజన్ ఏమి ఉండదో సో దాని గురించి ఎక్కువ వరీ అవ్వాల్సింది లేదు. సో ఎప్పుడైతే మీరు దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారో, దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారో, అది ఇంకా మిమ్మల్ని బాదర్ చేస్తూ ఉంటుంది. సో అందుకనే ఎలాగూ టెస్ట్లన్నీ నార్మల్ వచ్చాయి కాబట్టి ఈ టినిటస్ రీట్రైనింగ్ థెరపీ తీసుకుని దాని ద్వారా ఆ సౌండ్ని మీకు అలవాటు చేసుకునేటట్టు చేయొచ్చు.